హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ గుత్తి వంకాయ దమ్ బిర్యానీ. ఇంట్లో మనం స్పెషల్గా ఏమైనా చేయాలనుకుంటే ఇలా గుత్తి వంకాయ దమ్ బిర్యానీని ఒక్కసారి ట్రై చేయండి. సో ఇప్పుడు ఈ నోరు ఊరించే గుత్తి వంకాయ దమ్ బిర్యానీని పర్ఫెక్ట్ రుచితో ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇప్పుడు ఒక గిన్నెలో 2 కప్పుల బాస్మతి రైస్ని వాష్ చేసుకొని గంట సేపు నానబెట్టుకోండి. తర్వాత 8 నుంచి 10 గుత్తి వంకాయల్ని తీసుకొని ఇలా 4 ఘాట్లు పెట్టుకొని సాల్ట్ వాటర్లో వేసుకోండి. ఇలా అన్ని గుత్తి వంకాయల్ని కట్ చేసుకున్నాక మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్లో 1 ఇంచు అల్లం, పొట్టు వలిచిన వెల్లుల్లిపాయ, అలానే స్పైసెస్ వచ్చేసి చిన్న దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, 2-3 యాలకుల్ని తీసుకోండి. ఇందులో 3 టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకోండి. మీకు కావాలంటే నువ్వులు కానీ గసగసాలు కానీ తీసుకోవచ్చు. అలానే ఇందులో 2 స్పూన్ల కారం, 4 నుంచి 5 పచ్చిమిర్చి, 1 నుంచి 1.5 స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపుని తీసుకోండి. మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా ఒక బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో ఇలా చేసిన మసాలాని కట్ చేసుకున్న వంకాయల్లోకి స్టఫ్ చేసుకుందాం. ఇలా అన్ని వంకాయల్ని బాగా స్టఫ్ చేసుకున్నాక సగం వరకు మసాలా అనేది మిగిలిపోతుంది. ఆన్ చేసి ఒక ప్యాన్లోకి 2 స్పూన్ల ఆయిల్, 2 స్పూన్ల నెయ్యిని తీసుకోండి. ఇప్పుడు ఇందులో మనం సన్నగా తరిగిన ఉల్లిపాయని 1 కప్పు వరకు తీసుకొని బాగా ఫ్రై చేయండి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై లోపల మిగిలిపోయిన మసాలాలోకి స్క్రీన్ మీద చూపించిన ఇంగ్రీడియంట్స్ వేసుకోండి. ఇలా లంప్స్ లేకుండా నీట్గా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్, 2 స్పూన్ల నెయ్యిని తీసుకోండి. ఇందులో మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని తీసుకోండి. మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వంకాయలు అనేది బాగా ఉడికి ఉంటాయి. ఇప్పుడు ఇందులో మనం హోల్ గరం మసాలాని యాడ్ చేసుకుందాం. అలానే మనం ఫ్రై చేసిన ఉల్లిపాయని సగం వరకు తీసుకోండి. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇలా బాగా కలిపాక మనం కలుపుకున్న మసాలా పెరుగుని తీసుకోండి. అలానే ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరని తీసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించండి. మరీ ఎక్కువ టైం ఉడికించాల్సిన అవసరం లేదు. ఈ మసాలా లైట్గా ఫ్రై అవుతే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అరచెక్క నిమ్మరసంని పిండుకోండి. ఈ ప్యాన్ని రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు అన్నం వండడానికి సగం కంటే ఎక్కువ నీళ్ళని తీసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ షాజీరా, 2 బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, 2 యాలకులు, 10 నుంచి 12 మిరియాలు, 2 పచ్చిమిర్చి ముక్కలు, అలానే రుచికి సరిపడా ఉప్పుని, కొద్దిగా నూనెని తీసుకోండి. ఎప్పుడైతే నీళ్లు మరుగుతాయో అప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యంని తీసుకోండి. ఇలా రైస్ని తీసుకున్నాక మధ్య మధ్యలో స్లోగా కలుపుకుంటూ ఉండండి. రైస్ 70 to 80% కుక్ చేయండి. ఒక 5-6 నిమిషాల తర్వాత అన్నం అనేది ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఓవర్గా కుక్ అవ్వకుండా ఇలా 80% కుక్ అవుతే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బిర్యానీ కుక్ చేయడానికి ఒక గిన్నెని తీసుకోండి. ముందు ఇందులో 1/2 టీ స్పూన్ నెయ్యిని తీసుకోండి. ఇలా మనం ఉడికించిన అన్నంని కొద్దిగా స్ప్రెడ్ చేసుకొని తీసుకోండి. ఇందులో కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్, అలానే కొత్తిమీర, పుదీనాని తీసుకోండి. ఇప్పుడు దీనిపైన మనం రెడీ చేసుకున్న గుత్తి వంకాయ మసాలాని తీసుకోండి. ఇదే విధంగా స్టెప్ బై స్టెప్ చేయండి. ఇప్పుడు స్టీమ్ అనేది బయటికి వెళ్ళకుండా 10 మినిట్స్ దమ్ చేయండి. దమ్ చేశాక ఈ మసాలా ఫ్లేవర్స్ అనేవి బిర్యానీకి బాగా పడతాయి. మంచి టేస్ట్గా తయారవుతుంది. 10 మినిట్స్ తర్వాత ఈ బిర్యానీని పక్కకి తీసుకొని సర్వ్ చేసుకోండి. మీరు ఒకసారి ఈ స్టైల్లో గుత్తి వంకాయ బిర్యానీని ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.